హల్లెలూయా. మంచిది. ఈనాటి వాక్య ధ్యానాంశము స్థలము ఇయ్యుడి అనండి. అందరూ కూడా మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి అడగండి. ఈనాటి వాక్య ధ్యానాంశము స్థలము ఇయ్యుడి. అన్ని కూడా పరిశుద్ధ గ్రంథము నుంచి మీకు నేను తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. ఏ ఒక్క మాట నేను బయటకు వెళ్ళి తీసుకురాను. ప్రతిదీ కూడా ఈ లేఖనముల నుంచి మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి ఈ దినం స్థలము ఇయ్యుడి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులతో చప్పట్లు కొట్టి దేవుని మంచిది. లూకాసు సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఆదియు అంతమును నేనే అని సెలవిచ్చిన తండ్రి, ఇజ్రాయెల్ను కాపాడవాడు, కునుకడు, నిద్రపోడను ప్రభువా, లోక రక్షకుడిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినవో ప్రభు, మీరు మా అందరితో సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నన్ను మరుగు చేయండి, మీ స్వరముని వినిపించమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఆవరించిన ప్రతి దుష్ట దురాత్మ శక్తుల సమూహమును యేసు నామములో దాన్ని బంధిస్తున్నాను. మీరు బంధించి మీరే మాట్లాడి మహిమ పొందుకుంటారని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రపంచమంతా కూడా ఈ మాసం అంతా కూడా లోక రక్షకుని గురించి, క్రిస్మస్ ఆరాధన గురించి, అది యవ్వనస్తుల క్రిస్మస్ కావచ్చు, అది స్త్రీల క్రిస్మస్ కావచ్చు, అది ఇంకా ఏదైనా క్రిస్మస్ కావచ్చు, ఈ మాసం అంతా కూడా దేవుని పిల్లలు చేసుకుంటున్నటువంటి ఈ క్రిస్మస్ ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభుల వారు పుట్టినప్పుడు ఆయనకు ఎందుకు స్థలము ఇవ్వలేరు? సూటిగా ప్రతి మాట ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచే మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతిది కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. స్థలము ఇయ్యుడి. సాక్షాత్తు నా ప్రభువైన యేసు క్రీస్తుల వారే భూమి మీద జన్మించినప్పుడు అతనికి స్థలము లేదు అని పరిశుద్ధ గ్రంథములో మనము ఈరోజు చదువుకున్నాం. ఎందుకు యేసు ప్రభుల వారు భూమి మీద జన్మించినప్పుడు ఆయనకు స్థలము లేదు? ఇది ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది అనే మాటను మనం ముందుగా తెలుసుకుంటే ఈ స్థల విషయంలో క్లుప్తంగా పరిశుద్ధాత్మదేవుడు మనతోని మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, లూకాసు వార్త ఈ 2వ అధ్యాయంలో మనం మొదటి వచనం నుంచి కొంచెం మనం చదువుకొని వచ్చినట్టయితే అక్కడ యోసేపు మరియా, అప్పటికి ఈ మరియకు కానుపు సమయం దగ్గరికి వచ్చింది. మన భాషలో పొద్దును నిండి అని మనం అంటాం. ఈ మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. వాళ్ళు నజరేతులో ఉన్నారు. మొదటి ప్రజా సంఖ్య రాయడం కొరకు వారు దావీదు అనే ఆ పట్టణం అనేటువంటి బెత్లెహేమునకు ఇప్పుడు యోసేపు తన భార్య అయినటువంటి మరియా
ఇంకా అప్పటికి నిశ్చితార్థమైనట్టే అయింది, కానీ వారు ఇంకా అప్పుడు ఏకం కాలేరు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. దేవుని లేఖనము సెలవిస్తుంది, ప్రవచనాలు పలికినట్టండి ప్రతి ప్రవచనం కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో నెరవేరింది. సాక్షాత్తు యేసు ప్రభుల వారు భూమి మీద పుట్టక ముందు అనేకమైనటువంటి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. సాక్షాత్తు మనుష్య కుమారుడే భూమి మీదకి రక్షకుడిగా అతడు వస్తాడు అని చెప్పేసి. అలాగే లేఖనములు నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు దావీదు అనే పట్టణం, అది బెత్లెహేం అని వాక్యం సెలవిస్తుంది. ఆ బెత్లెహేమునకు ఇప్పుడు యోసేపు తన భార్యను తీసుకొని పోతుండు. అప్పుడు నిండు చూలారు. బాగా సత్యమును మనం గ్రహించాలి. బైబిల్లో ఏదైతే సత్యం ఉందో ఆ సత్యమునే మనం తెలియజేయాలి. ఆ సత్యమే సర్వసత్యములకి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పొత్తులు నిన్నే ఆమెను ప్రజా సంఖ్యలో రాయించాలి. కాబట్టి యోసేపు తన సతిమణి అయినటువంటి మరియను తీసుకొని వెళుతూ ఉన్నాడు. అక్కడ పొత్తులు నిండి ఆమె ప్రసవ దినములు నిండెను అని వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రసవ దినములు నిండినప్పుడట యోసేపు బెత్లెహేమునకు మరియను తీసుకొని పోతున్నప్పుడు అక్కడ అడుగుతా ఉన్నాడు, అయ్యలారా, అమ్మలారా, మేము నజరేతు నుంచి వచ్చామయ్యా. నా భార్య నిండు చూలాలయ్యా, గర్భిణి, కొంచెం స్థలం ఇవ్వండి అని యోసేపు అడుగుతుంటే అక్కడున్న మనుష్యులు ఏం కావాలి? స్థలము కావాలి. నీకు వివాహం కాలేదు కదా, మరి ఎలా నీకు సంతానం అని ఎగతాళితో మాట్లాడుతూ ఉంటే యోసేపు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు. అమ్మలారా, నా కాబోయే భార్య మరియా నిండు చూడాలమ్మా, కొంచెం మీరైనా స్థలం ఇస్తారా అని చెప్పేసి వాళ్ళు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. నీకు వివాహము కాకుండా నీకు సంతానం ఎలా కుదురుతుంది? అమ్మా, ఆ విషయాలన్నీ మీకు చెప్పాలంటే నాకు కొంచెం సమయం కావాలి, కానీ పొద్దులు నిండిన నా భార్య ఇబ్బంది పడుతుందమ్మా, కొంచెం స్థలం ఇవ్వండి. ఇవ్వట్లేదు. అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాడు. ఎవరిని అడిగినా చరిత్రలో వివాహము కాకుండా పిల్లలు ఎలా పుడతారు అనుకున్నావు? నేను స్థలము ఇవ్వనంటే ఒకరినొకరు ఆ బెత్లెహేములో నా యేసు ప్రభుల వారు ఆ జన్మకు మరియకు స్థలము దొరకలేదని వాక్యం సెలవిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఒక సత్రమును చూశాడు యోసేపు. అక్కడ కూడా స్థలము లేనందున అని పరిశుద్ధ గ్రంథం తేట తెల్లగా సెలవిస్తా ఉన్నది. సత్రములో స్థలము లేనందున అతనిని పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభుల వారు ఆయన భూమి మీదికి రక్షకుడుగా వస్తాడని ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రక్షకుడే పరిశుద్ధాత్మ వలన కన్య గర్భములో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు స్థలము కావాలని యోసేపు వెతుకుతా ఉంటే ఎవరు కూడా స్థలము ఇవ్వలేరని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరయ్యా ఆ పుట్టబోయే కుమారుడు? ఎవరయ్యా? ఎందుకు ఈ పాపిష్టి జనాంగం ఆదినము ఆయనకు స్థలము ఇవ్వలేరు? ఎవరో తెలుసుకోవాలి. మొట్టమొదటి ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మొదట చదువుకుందాం. ఏప్రిల్ పత్రికలోనికి రండి. 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే ఇక్కడ మనకు చూడండి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను చూడండి ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన అండర్లైన్ చేసుకోండి. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. హల్లెలూయా. ఆయన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తుల ద్వారానే ఈ ప్రపంచమంతా కూడా ప్రపంచములు అని వాక్యము సెలవిస్తుంది. ఆయన ద్వారానే నిర్మించబడ్డాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాంటి దేవుడే మనుష్య కుమారుడుగా భూమి మీదకి దిగి వస్తే ఆయనకు స్థలము లేదు. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7 వచనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7 వచనం చదువుకుందాం. 2 వచనాలు. ఇప్పుడు మీరు అండర్లైన్ చేసుకోండి. ఒక్కొక్కటి నేను చూపిస్తా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. ఆయన మాట చొప్పున ప్రపంచమును నిర్మించిన ఆ సృష్టికర్త, ఆ తండ్రి అయినటువంటి దేవుడే తన కుమారుని ద్వారా సమస్తము చేయించెను అని వాక్యము సెలవిచ్చింది. ఇప్పుడు ఆ కుమారుడే భూమికి రక్షకుడిగా వచ్చాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన ఎవరంటే ఆయన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుల వారే తన మహిమనంతా కూడా తండ్రి దగ్గర విడిచిపెట్టి అతడు రిక్తునిగా భూమి మీదికి దిగి వచ్చినటువంటి రక్షకుడు. గట్టి కొట్టి చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకు భూమి మీద స్థలము లేదు. భూమి మీద స్థలము లేదు. ఆయన నిర్మించినటువంటి ఆయన సాక్షాత్తు భూమి మీదకి దిగి వస్తే ఇప్పుడు ఆయనకు స్థలము లేదు అని వాక్యము సెలవిచ్చింది. ఎందుకు ఆయన భూమి మీదకి రావలసి వచ్చింది? తండ్రి దగ్గర తన మహిమనంతా విడిచిపెట్టుకొని భూమి మీదకి వచ్చెను అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా. ఆయన ఎందుకు వచ్చాడు? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. లూకా సువార్త చూడండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఎందుకు వచ్చాయా? ఆయన ఎందుకు వచ్చాడయ్యా? ఆయన ఎందుకు వచ్చాడంటే భూమి మీద నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికే రక్షకుడుగా ఆయన భూమి మీదికి దిగి వచ్చెను. హల్లెలూయా. ఈరోజు అలాంటి దేవదేవునికి భూమి మీద స్థలము లేదని వాక్యం సెలవిచ్చింది. ఆది కాండములోనే ఆది మానవుడైనటువంటి హవ్వమ్మ పండు తిని పాపం చేసి తన భర్తకు కూడా పండు తినిపించి ఏదైతే తినొద్దని చెప్పేసి అన్నాడో ఆ ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుడు తన దైవ కుమారునిగా భూమి మీదకి దిగి వచ్చాడు. నశించిపోయిన
వారిని నేను తిరిగి రక్షించతందుకే మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాను. చూడండి, నశించిపోయిన సమరయ స్త్రీ కనపడుతుంది. అమ్మా, నాకు దాహం వేస్తుందమ్మా, కాస్త కొన్ని నీళ్లు కావాలి. మీరు యూదులు, మేము సమరయులము, మీకు మాకు కుదరదు. అమ్మా, నేనిచ్చే నీళ్లతో నీకు దాహము తీరుతుందమ్మా, నీవిచ్చే నీళ్లతో దాహము తీరదమ్మా అని యేసు ప్రభుల వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, అమ్మా, నేనిచ్చే దాహము నీ దాహము తీర్చుతుందమ్మా, నీవిచ్చే నీళ్ళు దాహము తీర్చదు. అది ఎలా? నేను ఇంత దూరం వచ్చే అవసరం లేదు కదా అని ఆ సమరయ స్త్రీ ప్రభువైన యేసు క్రీస్తుల వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, అమ్మా, నేను ఈ నీళ్లు మీకు ఇవ్వాలి అంటే నీ భర్తను తీసుకొని రా. అయ్యా, ఇప్పటికి 5 పెనిమిట్టుండిరయ్యా, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు. ఏంటనే నువ్వు సత్యమే చెప్పితివి, మెస్సయ్య వస్తాడని తెలుసు. ఆ మెస్సయ్య నువ్వే. వెళ్ళింది, కుండని విడిచిపెట్టింది, ఊర్లోనికి వెళ్ళింది, సువార్త ప్రకటించింది. రండి, ఇన్ని దినముల నుంచి మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చి ఉన్నాడు, ఆయనే రక్షకుడు. నా బ్రతుకును మార్చిన ఆ యేసయ్యనే, ఆ మెస్సయ్యనే మీ అందరికి నేను చూపిస్తా, రండి అని ఊరంతా కూడా తీసుకొని వచ్చింది యేసు ప్రభుల వారి దగ్గరికి. దేవుని బిడ్డ, నశించిన దానిని ఆయన వెతికి రక్షించేందుకు భూమి మీదకి వచ్చానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి నశించిపోయిన బ్రతుకులను దేవుడు మార్చాలని ఆయన తన కుమారునిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు స్థలము లేదు. దేవుని బిడ్డ, ఈరోజు రక్షకుడు పుట్టాడని చెప్పేసి ప్రపంచమంతా కూడా అంగరంగ వైభవంగా ఎన్నో క్రిస్మస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. నేను ఒక మాట మీతో ఈరోజు చెప్తా. కూర్చున్నట్టు నేను నా జీవితంలో ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోయాయో, అన్ని క్రిస్మస్లు వెళ్ళిపోయాయి. నిజ క్రైస్తవుడు నీ జీవితంలో గనుక ఆయనకు స్థలము ఇచ్చి ప్రభువును గనుక నువ్వు గణపరిచినట్టయితే అది ప్రతి నిత్యము నీ జీవితంలో క్రిస్మసే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు స్థలము ఇవ్వలేకపోతా ఉన్నారు క్రైస్తవులు. ఎవరు ఎక్కడెక్కడ ఆయనకు స్థలము ఇవ్వలేరు. ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచి ఈరోజు తేటతెల్లగా నేను ఒక్కొక్కటి మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి, లూకా సువార్త 4వ అధ్యాయం 17 నుంచి 19వ వచనం వరకు చదువుకుందాం. చూడండి, చదవమ్మా. చూడండి, ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై. అండర్లైన్ చేసుకోండి. ఆయన నన్ను అభిషేకించి పంపించెను. చెరలో ఉన్న వారికి అండర్లైన్ చేసుకోండి. విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు
అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. హల్లెలూయా. ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడిన పలుకు, ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరుతా ఉంది. సమాజ మందిరములో ఆయన కూర్చుండి ఉండగా 12 సంవత్సరాల ప్రాయములోనే ఆయనకు యెషయా గ్రంథము ఇయ్యబడని వాక్యం సెలవిచ్చింది. ఆ గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ ఆయన మీదికి వచ్చింది. నేను ఎందుకు భూమి మీదికి వచ్చి తినో, బీదలకు సువార్త ప్రకటించుటకే, నలిగిన వారిని విడిపించుటకే నేను ఈ భూమి మీదికి వచ్చి తిని అనే మాట ఆయనకు దొరికెను అని వాక్యము సెలవిచ్చింది. ఇప్పుడు చూడు, యేసు ప్రభుల వారు రావడం, ఆయన కార్యాలు నెరవేర్చడం, ప్రవక్తలతో మాట్లాడడం, ప్రతి ప్రవచనము ఎలా నెరవేరుతుందో ఒక్కొక్క మాట సూటిగా నేను మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. ఆయన అంటాడు, అమ్మలారా అయ్యలారా, నేను ఎందుకు వచ్చిందో, నశించిన దాన్ని వెతికి రక్షించేందుకే, నలిగిన వారిని విడిపించుటకే, అపవాది క్రియలను లయపరుచుటకే మనుష్య కుమారుడుగా నేను ఈ భూమికి వచ్చి తిని. ఇదిగో ఈ రోజు ప్రవక్త యెషయా గ్రంథం నేను చదువుతుండగా అందులో ఉన్నటువంటి మాట నాకు దొరికెను. హల్లెలూయా. మొదట ఇప్పుడు సువార్త స్టార్ట్ చేశాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ప్రవచనం ఉంది కదా, అన్నాడు కదా, బీదలకు సువార్త ప్రకటించుటకే నన్ను పంపి ఉన్నాడు అని దేవుడి వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు తను సువార్త తెలియజేస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన ఒక మాట మనం చూసుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం 27వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుకుందాం. అండర్లైన్ చేసుకోండి. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరములో ఉన్నవారందరూ ఆ మాటను విని ఆగ్రహముతో అనగా కోపముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడదోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయి, అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయెను. హల్లెలూయా. అమలారా అయ్యలారా, ఎలీషా కాలములో కుష్ఠరోగులు అనేకులుండిరి, కానీ ఒక్కడే ఎలీషా దగ్గరికి వచ్చి స్వస్థత నొందాడు అని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు యేసు ప్రభుల వారినట పట్టుకోనట ఆయనను ఎలాగైనా కొండపేటు వరకు తీసుకొని పోయి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలని ఆలోచించిరి. ఏ దేవుని బిడ్డ, మనుష్యుల హృదయమును ఎరిగినటువంటి దేవుడు యెషయా ఇంటికి వెళ్ళి 8 మందిలో ఒక్కొని అభిషేకించాలి సమూయేలుతో చెప్పాడు. అయా, మనుషులు పై రూపమును చూస్తారు, కానీ నేను హృదయమును ఎరిగిన వాడనని దేవుని వాక్యం సెలవిస్తది. ఇప్పుడు వాడు నిలబడిన వారి హృదయం ఆయన ఎరిగిన వాడు కాబట్టి ఆయనను పట్టుకుంటారట, ఆయనను తలక్రిందులుగా ఆయనను కింద పడగొట్టాలని వారి ఆలోచన. ఎందుకయ్యా, నేను పుట్టినప్పుడు స్థలము లేదు, నేను పెరిగి పెద్దగై 30 సంవత్సరములు సామాన్య మానవునిగా ఉండి ఈ 3.5 సంవత్సరములు సువార్త పరిచర్య చేయాలని నేను వస్తే ఇప్పుడు నన్ను పట్టుకొని మీరు చంపజూస్తా ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డ, వాక్యము స్పష్టంగా సెలవిస్తది, నాకు మీరు స్థలము ఇయ్యండి. సువార్త చెప్తా ఉంటే ఆయనకు చోటు లేదని వాక్యం సెలవిచ్చింది. నేను మీకు సువార్త చెప్పడానికి వచ్చిందయ్యా,
బీదలకు సువార్త ప్రకటించేందుకు నేను వచ్చిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయ్యా, బీదలైన వారు మీరు ధన్యులయ్యా. ఆ దినమున ఎంతో మంది రోగులు మీరు ఉన్నారు కదా, కుష్ఠరోగులు, కానీ ఒక్కడే వచ్చాడు అని సువార్త ప్రకటిస్తుంటే ఆయనట పట్టుకొని కొండ పేటు వరకు తీసుకొని పోయట, పై నుంచి కిందికి త్రోసివేయాలని వారు ఆలోచించిరి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఆయనకు స్థలము లేదు పుట్టినప్పుడు. రెండవది ఆయన సువార్త ప్రకటించుతూ ఉంటే ఆయన వాక్యం నాకు చోటు లేదని దేవుని వాక్యం సెలవిచ్చింది. మూడవది కూడా చూద్దాం. లూకా యోహాను సువార్త 8వ అధ్యాయం 27 నుంచి 37వ వచనం. 8వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త చూడండి. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు. చూసారా, మీరు అబ్రహాము పిల్లలే, కానీ నేను బీదలకు సువార్త ప్రకటించినందుకే వచ్చింది. కానీ నేను సువార్త ప్రకటిస్తా ఉంటే మీలో ఏమి లేదు. మీరు అబ్రహాము పిల్లలని తెగ చెప్పుకుంటున్నారే, క్రిస్మస్ 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 అని చెప్పేసి ఆకాశంలో ఆ తారను చూసి ఒకడు చుక్కను కడతా ఉన్నాడు, ఒకడు ఎగురుతా ఉన్నాడు, ఒకడు కేకులు పెడతా ఉన్నాడు, ఒకడు క్యాండిల్ వెలిగిస్తా ఉన్నాడు, ఒకడు చెట్టును పెడతా ఉన్నాడు. వీటన్నిటికీ స్థలము ఉన్నది సంఘములో. అయితే ఆయన చెప్తున్నటువంటి మాట, మీలో వాక్యమునకు చోటు లేదు. పుట్టింది మొదటి నుంచి చూస్తున్నా భూమి మీద, నాకు మీరు స్థలము ఇవ్వట్లేదు. అబ్రహాము పిల్లలని చెప్పుకుంటున్నారు కదా, అబ్రహాము అలా చేయలేడే. అబ్రహాము దేవుని వాక్యమునకు చోటిచ్చాడే. మరి మీరేంటి అబ్రహాము పిల్లలని చెప్పుకుంటున్నారు కదా, క్రీస్తు వాక్యమునకు మీలో చోటు లేదు. ఇదే మాట అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక మాట అంటాడు. కొలస్సీ సంఘంతో ఈ మాట చెప్తాడు. రండి 3వ అధ్యాయం 17వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. మరియు మాట చేతన గాని క్రియ చేతన గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన పేరిట చేయుడి. 3:7 నన్ను చదివింది 3:17. చూడండి, అక్కడ ఏం లేదంటే చూడండి, క్రీస్తు వాక్యమునకు చోటు లేదని ఉంటుంది. ఆ మాట మళ్ళీ నేను చదివిస్తాను. కొలస్సీ సంఘంలోనికి రండి. కొలస్సీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 3:17. మరియు మాట చేత గాని క్రియ చేతన గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని 16వ అధ్యాయంలో కింది వచనం మీరు చదవండి. సమస్త విధములైన జ్ఞానము చేత క్రీస్తు వాక్యము మీలో 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 క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఉండనియండి. అబ్రహాము పిల్లలని తెగ చెప్పుకుంటున్నారే, అబ్రహాము పిల్లలైతే దేవుని వాక్యమునకు స్థలమేదే. మీ ఆట పాటలు చూసి, మీరు చేసే క్రిస్మస్ కార్యక్రమాలను చూసి ఆయన అక్కడ ఉండడో, రక్షకుడు ఎందుకు భూమికి వచ్చాడో. ఆనాడు అనేకులు దేవుని మందిరానికి వస్తూ ఉంటే దేవుని వర్తమానం, దేవుని సువార్త ప్రజల్లోనికి తీసుకొని పోతే ఆయన బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడో. ప్రకటించలేవా సువార్త? ప్రకటించలేవా? క్రిస్మస్ పేరుకే క్రిస్మస్ ఎన్ని వేలు ఖర్చు పెట్టుకుంటారో తెలుసా? ఆ దినము ఒక సేవకుని పిలిచి ఇది ఒకడు క్రిస్మస్ తాటలో పెట్టి ఎగురుతాడు సంఘంలో. బైబిల్ సెలవిస్తుంది,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అంటాడు. ఏమంటాడో చదువు. పురుషుడు తల మీద ముసుగు వేసుకోకూడదు. క్రిస్మస్ తాత టోపీలు ఎగురుతా ఉంటాయి. లోక రక్షకుడు వచ్చిండు, ఈడు పురుషుడు, ఈయన మీద ఏముంటుంది? తల మీద టోపీ. రాబాలారి కాబాలారి బాషి కాబాలారా. అరే నాకు స్థలం ఇదే. ఈ ఆటలు. స్త్రీ ముసుగు వేసుకోవచ్చు కానీ పురుషుడు ముసుగు వేసుకోకూడదు. ఇది సత్యం. హల్లెలూయా. యానివర్సరీ చేసుకుంటే అదే పరిస్థితి. వేలు ఖర్చు పెడతారు, బిడ్డను ఎగిరిస్తాడు, కొడుకుని ఎగిరిస్తాడు. ఈ కార్యం చేద్దాం, ఆ కార్యం చేద్దాం, 10 కిలోల కేక్ పెట్టు, దానికి టేబుల్, ఆ టేబుల్కి ఒక స్థలం కావాలి. ఇవన్నిటికీ స్థలాలు ఉంటాయి, సమయం ఉంటుంది. కానీ వచ్చిన సేవకునికి చివరిగా ఏం చెప్తారు తెలుసా? సారీ పాస్టర్ గారు, మీకు 15 నిమిషాలు లేకపోతే 20 నిమిషాలు అయ్యా, సమయం లేదు, క్షమించండి. అరే ఈనాటి, ఆనాటి నుంచి ఈనాటి వరకు స్థలము లేదు. నాకు తెలుసు, ఆయనకు మొత్తం తెలుసు. నువ్వు సమయం అంతా ఎక్కడ తిన్నావో ఆయనకు తెలుసు. ప్రతిదానికి నిన్ను లెక్క అడుగుతాడు బిడ్డ. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం అంటాడు, ఆకలి గాని దాని కొరకు మీరు రోగులు ఎలా చెల్లించెదరు? అనవసరమైన ఖర్చు పెట్టి హంగామా చెప్తున్నవే, క్రిస్మస్ అని, యానివర్సరీ అని చెప్పేసి అసలైనటువంటి దేవుని వాక్యంకు సమయం ఇవ్వట్లేదే. అడగడా? ప్రతిదానికి నేను లెక్క అడుగుతాను. దేవుని వాక్యం సెలవిచ్చింది. పరిగెత్తకుల్లి బిడ్డ, సత్యమైన వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడే నిలబడండి. ఆటలతో పాటలతో గతించిన కాలం చాలా అన్నాడు పేతురు రాసిన మొదటి పత్రికలో. ఇంకా ఎందుకు ఆ ఆటలు, ఇంకా ఆ పాటలు? నేను పుట్టినప్పటి నుంచి మొదలుకొని చూస్తున్నా, స్థలము లేదు. నేను వాక్యము చెప్పుతుంటే మీరు స్థలం ఇవ్వట్లేదు. కనీసం మీరు అబ్రహాము పిల్లలని చెప్పుకుంటుండే కదా, మీలో నా వాక్యములకు చోటు ఉందా అంటాడు. లేదు. ఆయన ఎంత బాధపడుతుందో తెలుసా? పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి అని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. వద్దు, మనం తెలియనప్పుడు ఎన్నో కార్యాలు చేశాం, కానీ ఈ వాక్యం అనే సత్యం ఉందే, సత్యముని తెలియజేయండి, ప్రజల్లోనికి తీసుకొని పోయి మీలో నా వాక్యములకు చోటు ఇవ్వడి. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 56, 59వ వచనం. అండర్లైన్ చేసుకోండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. చూడండి, చూచి సంతోషించిన నేను. అందుకు యూదులు, నీకింకను 70 సంవత్సరం లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కాబట్టి వారు ఆయన మీద రుముటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి ఆయన బయటకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడైతే దేవుని వాక్యము లేదో ఆయన ఉండడు అక్కడ. ఎందుకయ్యా నన్ను మీరు రాళ్లతో కొట్టడానికి ఇష్టపడతా ఉన్నారు? నేను మంచిగా చెప్తున్నాను కదా, నేను సువార్తని ప్రకటించుచున్నాను కదా, ఎందుకయ్యా మీలో నాకు చోటు ఇవ్వట్లేదు? మీ తండ్రి అయినటువంటి అబ్రహాము నన్ను చూడాలని ఆశపడ్డాడు. ఈ మాట మీ తండ్రి అయిన అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అంటాడు. అది ఎక్కడ ఉంటుందంటే సామెతల గ్రంథములో 8వ అధ్యాయం 24, 26 వచనం ఉంటుంది ఈ మాట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడండి. యెహోవా ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. చూసావా? ఆయన ఎప్పుడు పుట్టాడు?
భూమి మీద నీటి ఊటలు లేనప్పుడు, రవ్వంతా ఇసుక లేనప్పుడు, భూమి శూన్యముగా ఉన్నప్పుడు నేను తండ్రి దగ్గర పుట్టి ఉన్నానా? హల్లెలూయా. నీకు ఇంకా 50 సంవత్సరాలు లేవు, మా తండ్రి అయిన అబ్రహామును నువ్వు చూచితివా? ఎస్, మీ తండ్రి అయిన అబ్రహాము పుట్టక మునిపే నేను పుట్టి ఉన్నాను. చదవాడికి వెళ్ళి పర్వతములు స్థాపింపబడక మునుపు, పర్వతములు స్థాపింపబడక మునిపే, కొండలు పుట్టక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. హల్లెలూయా. ఎప్పుడో నా ప్రభువైన యేసుక్రీస్తుల వారు తండ్రి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు కాదయ్యా, నేను పుట్టి తిని. భూమి మీద నశించిపోతున్న మిమ్మల్ని రక్షించడానికి యేసు క్రీస్తుగా అతడు జన్మ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయనకు స్థలం ఇవ్వట్లేదు. పాటకు సమయం ఉంటుంది, ప్రార్థనకు సమయం ఉంటుంది, కానీ దేవుని సన్నిధిలో వాక్యమునకు సమయం ఇవ్వట్లేదట. నాకు స్థలము ఇయ్యండి. మీ తండ్రి అయిన అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నవాడను, నేను అనువాడనని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి. తమ ప్రాంతములను విడిచిపొమ్మని వారు ఆయనను బ్రతిమాలుకొని సాగిరి. చూడండి, ప్రభువైన యేసు క్రీస్తుల వారు యెషయా గ్రంథములో వాక్యం సెలవిచ్చింది. యెషయా గ్రంథం ఆయన చేతికి ఇచ్చినప్పుడు వాక్యము చదివి వినిపించాం కదా. చెరలో ఉన్న వారిని విడిపించుటకు ఇప్పుడు అపవాది అయినటువంటి సాతాను చెరలో ఒక్కడు ఉండిపోయాడు. ఎవరయ్యా ఏనంటే, ఇది మీరు మార్కు సువార్త ఇంటికి వెళ్ళిన తర్వాత 5వ అధ్యాయం 1 నుంచి 6, 7 వచనాల వరకు మీరు చదివినట్టుంటే, అక్కడ ఒకడు సమాధులలో ఉండి వాని శరీరమును రాళ్లతో గాయపరుచుకుంటున్నటువంటి వ్యక్తి, వానిని గ్రామస్తులు పట్టుకొని వానికి సంఖ్యలు వేసి బంధించిన ఆ యొక్క సంఖ్యలను తుత్తుగా చేసుకొని వాడు ఊరిలో ఉండలేడు, వాడు సమాధులలో నివాసము చేసేవాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాంటి పరిస్థితులు గ్రామస్తులు ఎవరు కూడా వాడిని పట్టుకోలేని పరిస్థితులు నా ప్రభువైన యేసు క్రీస్తులో ఆ ప్రాంతంలో వెళ్ళుచుండగా అప్పుడు ఆ దయ్యం చూస్తా ఉంది. అప్పటి వరకు మనుషులు చూసినా ఎవరిని పట్టించుకోలేని దయ్యం, ఆ దయ్యం ఇప్పుడు యేసయ్యను చూడగానే అంటుంది, గడగడ 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 వణుకుతా ఉన్నది. అబ్బా దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నీతోనే నాకు పనే. యోహాను రాసిన 1వ పత్రిక 3:8 అంటాడు, అపవాది క్రియలను లయపరచడానికే నేను భూమి మీదకి దిగి వచ్చి తిని. అపవాది అయినటువంటి సాతానుగాడు భూమి మీద మనుషులను మంత్రాలతో చేతబడితో మనుషులను చంపుతా ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఆ మనుషునికి విడుదల ఇస్తే ఇప్పుడు అక్కడ పందులు కాచుకునేవారు ఏమంటున్నారంటే, ఊరు లోనికి వెళ్ళి, అమ్మా అయ్యా 2000 పందులయ్యా, ఇదిగో ఈరోజు ఒక మనుష్య కుమారుడు వచ్చాడయ్యా, ఆయన ఇదిగో చేతబడి చేసినటువంటి వాణ్ణి విడిపించాడయ్యా, రాళ్లతో గాయపరుచుకున్న తన శరీరాన్ని ఇదిగో దేవుడు విడిపించాడయ్యా, ఆయన రండి, మేమైతే ఏం చేయలేం అని ఆ మందందరూ పరిగెత్తి ఊరంతా తీసుకొని వస్తే ఆ పందుల వాళ్ళు ఏమంటున్నారంటే, మా ఊరును మా గ్రామమును విడిచిపెట్టిపో. నేను పుట్టినప్పుడు స్థలం ఇవ్వట్లేదు, వాక్యము చెప్పుతే స్థలం ఇవ్వట్లేదు, ఒకరికి స్వస్థతనిస్తానంటే మీరు స్థలం ఇవ్వట్లేదు. అరే చేతబడండి, ఒక మనుష్యుని పాడు చేస్తా ఉంటే ఆ మనుష్యుని బాగు చేస్తానికే మనుష్య కుమారుడుగా నేను ఈ భూమి మీద పుట్టితే ఇప్పుడు మీ ప్రాంతాలను విడిచిపెట్టి నన్ను పోమంటారా? చూడండి, దేవునికి ఎంత దుఃఖపరుస్తుందో ఈ శూన్యంలో ఉన్నటువంటి మానవులు. నాకు మీరు స్థలం ఇయ్యండి అయ్యా. లేదు మాకు
ఆ పందులే ముఖ్యం? ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆడుతూ పాడుతూ లోకంలో పడి పందుల వల్ల జీవితం ఎవరైతే కలిగి ఉన్నారో, నా దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఎన్ని క్రిస్మస్ ఆరాధనలు చేసుకున్నావో ఈరోజు నీకు నువ్వే పరీక్షించుకో. అలాంటి జీవితాన్ని ఆయన మెరుగుపరిచేందుకు, అలాంటి జీవితాన్ని తను సరిచేసేందుకు మనుష్య కుమారుడుగా ఈ భూమి మీదకి దిగి వస్తే చోటు లేదా? స్థలం ఇవ్వవా? లేదు. మా ప్రాంతములను విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో. దేవుని బిడ్డ, రెండు చేతులు జోడించినట్టు చెప్తా. నా ప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడు? లోక రక్షకుడు ఎందుకు అతడికి వచ్చాడు? ఆయన సువార్త చెప్పి ప్రజలను బాగు చేసినటువంటి వ్యక్తి, ఆయన నశించిపోయిన ఆత్మను రక్షించినటువంటి వ్యక్తి, దయ్యాలతో పీడితించినటువంటి వారిని విడిపించినటువంటి ఆయన వద్దయ్యా. అయినా సరే నువ్వు ఎన్ని కార్యాలు చేసావు భూమి మీద, అయినా సరే ఈ ప్రాంతంలో మీకు స్థలం లేదు పో. అలాంటి పరిస్థితుల్లో అతను దాటి వెళుతున్నప్పుడు జరుగుతున్న కార్యం ఒకటి చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం 57వ వచనం 58వ వచనం చదువుకుందాం. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చుదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనా, అబ్బా అండర్లైన్ చేసుకోండి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనా స్థలము లేదు. హల్లెలూయా. అయ్యా యేసయ్యా, ఎన్ని అద్భుతాలు చూస్తున్నానయ్యా, నీ వాక్యము నన్ను బ్రతికించేది అది కూడా చూసినానయ్యా. అయ్యా, స్వస్థ చిత్తుడై కూర్చున్న ఆ రోగిని చూశానయ్యా, ఆ దయ్యమును వెళ్ళగొట్టుట చూచానయ్యా, ఇన్ని కార్యాలు నీలో నేను చూస్తున్నానయ్యా, అయితే నేను నీతోనే వస్తానయ్యా అంటే యేసయ్య అంటున్నాడు, నక్కలకు బొరియలునే కానీ మనుష్య కుమారుడు తల మార్చుకుందామంటే స్థలము లేదు. నాతో నువ్వు ఎక్కడికి వస్తావయ్యా? వాడు మిగుల్లో బతిమలాడుకుంటుండు, నేను నీతో వస్తానయ్యా. ఉన్నావా ఈరోజు కూర్చున్న నీలో? నేను నిన్ను ఈ రోజు నుంచి నేను వెంబడిస్తానయ్యా, నా జీవితంలో కూడా నా హృదయంలో నీకు చోటిస్తానయ్యా, నేను నీకు స్థలం ఇస్తానయ్యా అని కూర్చున్న వాళ్ళు మీరు చెప్పగలరా? అవుతే ఇంకా ఆయన అంటాడు, మనుష్య కుమారునికి భూమి మీద తల వంచుకున్నందుకు స్థలం లేదయ్యా అని అక్కడి నుంచి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చూడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం మనం చెప్పుకుందాం. స్థలము ఇయ్యుడే, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. అబ్బా చూడండి, యాయిరు వచ్చాడు, సమాజ మందిరంలో దేవుని వాక్యము బోధిస్తా ఉన్నప్పుడు యేసు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందయ్యా, నీవు వస్తే గాని, ఎంతో విశ్వాసముతో అడుగుతా ఉన్నాడు. అయ్యా, చనిపోయిన నా కుమార్తె లేస్తదయ్యా అనగానే ఆ విశ్వాసము చొప్పున యేసు ప్రభుల వారు యాయిరు ఇంటికి వస్తా ఉన్నాడు. యాయిరు ఇంటికి వచ్చినప్పుడు చుట్టుపక్కల అన్యులు గల్లు గల్లుమని గొల్లు గొల్లుమని అల్లరి చేస్తూ పాటలు పాడుతున్నట్టండి. ఆ సమయంలో నా యేసు ప్రభుల వారు, అయ్యలారా, ఇప్పుడైనా ఇక్కడైనా నాకు స్థలము ఇయ్యండి. ఎందుకయ్యా, పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు స్థలమేనా నాకు? ఇదిగో ఈ రోజు కనుక మీరు నాకు స్థలం ఇస్తే ఈ చనిపోయిన చిన్నదని నేను లేపుతా. హల్లెలూయా. యేసు ప్రభుల వారు అంటున్నారు, మీ వల్ల కాదయ్యా, నాకు కొంచెం మీరు స్థలం ఇవ్వండి, నాకు స్థలం ఇవ్వండి. ఇప్పటిదాకా చూస్తున్నాను, పాటలే పాటలు, ఆటలే ఆటలు. అరే, చనిపోయిన చిన్నదని నేను లేపుతానయ్యా. మీరు వెళ్ళేదా? నేను పునరుత్థానుడని మీరు వెళ్ళేదా?
యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు అతడు పునరుత్థానుడుగా మనుష్య కుమారుడుగా భూమి మీదకి వచ్చి తిరిగి మూడవ దిన లేస్తాడు. ఆ పునరుత్థానపు శక్తిని ఈరోజు నేను చూపిస్తానయ్యా, నాకు మీరు స్థలము ఇయ్యుడి. సాక్షాత్తు నా ప్రభువైన యేసుక్రీస్తు వారే, ఇక మీరు భూమి మీద నాకు ఎక్కడ స్థలం ఇయ్యరు, కానీ నేనే స్థలం చేసుకుంటా అని చెప్పేసి ఆ మధ్యలో నుంచి ముందుకు ప్రజలను జరిపించుకుంటూ లోపలికి వెళ్ళి ఆ కుమార్తె, ఇప్పుడు చదువు అక్కడికి వెళ్ళి చివరి వచ్చిన 25, 26 చదువు. పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. నాకు స్థలం ఇయ్యు. పుట్టింది మొదలుకొని స్థలం దొరకట్లేదు భూమి మీద. నాకు స్థలం ఇస్తే నేను క్రీస్తు అనే మాటకు చూడండి, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఈ అభిషక్తునికి నువ్వు చోటి. నేనే పునరుత్థానము అనే వాక్యం సెలవిచ్చింది. చనిపోయిన చిన్నదాన్ని లేపాను అని దేవుని వాక్యం సెలవిచ్చింది. మాస్ ఆరాధించుట. ఎలా ఆరాధించాలండి? అన్ని బొమ్మలు పెట్టుకొని ఎగురుడు, టోపీలు పెట్టుకొని ఎగురుడు. క్రిస్మస్ ట్రీ ఇది లేకపోతే కానే కాదు. క్రిస్మస్ కేక్ పెట్టకపోతే కానే కాదు. క్యాండిల్ సర్వీస్ లేకపోతే కానే కాదు. ఇవన్నీ పనికి మాలినోళ్ళు చేసే పనులు. బైబిల్ చెప్తుంది, మీరు నాకు చోటు ఇవ్వండి, మీలో నా వాక్యము సమృద్ధిగా ఉండయ్యా. మీరు అబ్రాహాము పిల్లలు నాకు తెలుసు, అయినా మీరు నాకు చోటు ఇవ్వట్లేదు. నాకు చోటు ఇవ్వు. మొట్టమొదటి స్థలం నాకు ఇవ్వండి. వాక్యమునకు స్థలమే. ఆయనను పిలువు. అయ్యా, భూమి మీద మీరు ఎందుకు వచ్చిండ్రో తండ్రి, ఇదిగో నీ హృదయం బద్దలు కొట్టుకోవాలా. ప్రభువా, ఈరోజు నా హృదయంలోనికి రావయ్యా. అడిగామా? వచ్చిన ప్రజలకు క్రీస్తుని గురించి తెలియజేయి, ఆయన సువార్తను ప్రకటించు. ఆ సువార్త ఎందుకు యేసు ప్రభువారు భూమి మీదకి రావాల్సి వచ్చింది? ఆది మానవుడైనటువంటి ఆదాము పాపం చేస్తే మానవులందరి కొరకు ఆయన భూమి మీదకి దిగి వచ్చిండు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టేటట్టుకో. ఇది చెప్పేందుకు శాత కాదు, కానీ లోకములో ఉన్న ఎన్ని పెట్టి మనము జయించాలి. ప్రియదేవుని బిడ్డ, వాక్యం సెలవిచ్చింది, ముందుగా దేవుని వాక్యమునకు చోటి. ఆ దేవుని వాక్యములకు నువ్వు చోటు ఇవ్వాలంటే నీ హృదయాన్ని నువ్వు మొట్టమొదలు ఆయనకి, ఆ హృదయములో దేవుని వాక్యమునకు చోటి ఇవ్వుడి. రండి, ఇంకో మాట మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 16:7. అయితే ఇప్పుడు వినండిగా, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. అబ్బా, ఇక వెళ్ళిపోతాడట. భూమి మీద నాకు ఎక్కడ స్థలము లేదు, ఇక నేను వెళ్ళిపోతున్నా. శిష్యులకు చెప్తాడు, ధైర్యంగా ఉండండి, నేను వచ్చిన లేఖనములు నెరవేర్చిన, కానీ నాకు ఎక్కడ కూడా స్థలము లేదు, చోటు లేదు, వాక్యములకు లేదు. ఒక రోగిని స్వస్థపరుస్తామంటే నన్ను అక్కడి నుంచి చెల్లగొడతా ఉన్నారు. మరణించిన వారిని విడిపిస్తాంటే స్థలము లేదు. ఈ భూమి మీద ఎక్కడ కూడా నాకు స్థలం ఉన్నది. అయితే ఇప్పుడు శిష్యులతో చెప్తాడు, నేను వెళ్ళుట మంచిది. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం. ఈ మాటతో ముగిస్తాను. 14వ అధ్యాయం మొదటి 4 వచనం చదువుకుందాం. మీ హృదయములను కలవరపడనీయకుడే, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నా యొక్క ఉండుటకు మిమ్ములను తీసుకొని పోతా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి
నేను వెళుతానయ్యా, ఇక నేను వెళుతా. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి. నేను మిమ్ములను తీసుకొని పోయేందుకు మరలా ఆ స్థలములోనికి తీసుకొని పోతా. చూడండి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో. దేవుడు సాక్షాత్తు తన ప్రపంచంలో నిర్మిస్తే ప్రపంచంలో ఉన్న మనుషులు ఆయనకి ఎక్కడ కూడా స్థలం ఇవ్వలే. ఆయన కనికర పూర్ణుడు, ఆయన ప్రేమమయుడు. అలాంటి ప్రేమమయుడు ఓదార్స్తూ తన యొక్క శిష్యులతో చెప్తున్నటువంటి మాట, భూమి మీద నాకు ఎక్కడ కూడా చోటు లేదు, కానీ నేను వెళ్ళుట మంచిది. ఎందుకు వెళ్ళుతున్నానో మీకు తెలుసా? నా తండ్రి యొక్క అనేక నివాసములు ఉన్నాయి, అక్కడ మీకు స్థలం ఇచ్చేందుకు నేను వెళ్తా ఉన్నాను. అక్కడ స్థలాలు సిద్ధపరుస్తా మీరు ఉండేందుకు. నేను ఎలాగైతే వెళ్ళిపోతున్నానో అలాగే మరలా వస్తా. అదే క్రీస్తు రెండవ రాకడ. మొదటి రాకడగా ఆయన మనుష్య కుమారుడుగా భూమికి వచ్చాడు. రెండవ రాకడ ఆయన వస్తాడు మరలా. సంఘమని నిన్ను ఇప్పటి వరకు నువ్వు క్రీస్తుకు చోటు ఇవ్వలేదు కదా, వాక్యమునకు చోటు ఇవ్వలేదు కదా, ఇంటిలో స్థలం ఇవ్వలేదు కదా, ఆరాధనకు స్థలం ఇవ్వలేదు కదా, ఎక్కడ నీ జీవితంలో స్థలం ఇవ్వలేకపోయావు. ఇక నేను వెళ్తా, నేను మరలా వస్తాను. నేను మరలా వచ్చే ముందు ఏం చేస్తా అంటే, నాకంటే ముందుగా పరిశుద్ధాత్మ నేను పంపిస్తాను. అపోస్తలుల కార్యం 1:4 పంపించాడు కదా ఆత్మను. ఆత్మ సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. ఇప్పుడైనా మీరు సత్యములోనికి నడవండి. నేనే సాక్షాత్తు దిగి వస్తే కూడా మీరు ఒప్పుకోలేరు కదా. ఇప్పుడు ఆయన వెళ్ళుట మంచిది, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మను పంపించారు. ఈ రోజు వరకు ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నారండి? పరిశుద్ధాత్మను పొందుకుంటే మీరు ఇలా ఉండరు. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ ఆత్మ నా మీదికి వచ్చినని యేసు ప్రభువు వారు చెప్పినట్టే ఆ ఆత్మని మీదికి దిగి రావాలంట. ఆత్మ దిగి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు గుట్టనా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఆత్మ దిగి వచ్చినాడు ఒకడు అంటాడు, ఇదిగో యేసు ప్రభువు వారు నీ కొరకే వచ్చాడు, అయ్యలారా రండి, అమ్మలారా రండి, రక్షకుడు మీ కొరకు ఉదయించినాడు, ఇదిగో రండి. ఆ యోహాను సువార్తలో నశించిపోయినటువంటి స్త్రీ అనేకులను ప్రభు యందు నడిపించింది కదా. నడిపించావా? ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో నీ కుటుంబానికి రక్షణ లేకపోతుంటే, నీకు రక్షణ లేకపోతుంది, ఈ సంఘాన్ని విడిచిపెడతావు, ఆ సంఘానికి వెళ్తావు. ఎక్కడ నీకు రక్షణ? ఎక్కడ నువ్వు ఆత్మ పొందుకున్నావు? లేదు కదా. క్రీస్తుకు చోటు లేదు కదా. ఈ తిరుగుడు ఎవరు తిరుగు తెలుసా? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో అపవాది అయినటువంటి సాతాను గాడు వాడు అటు ఇటు తిరుగుతున్నాడు. అలాగే ఈ రోజు నీలో వాడే ఉన్నాడు. ఎవరిపైన 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి లోక రక్షకుడు సువార్త ప్రకటించలే. స్టాప్. ఈ రోజు నుంచి నువ్వు స్టాప్ చేయి. ప్రభా, నువ్వు రక్షకుడికి ఉదయించిన ప్రభా, నా కొరకే నాలో ఇన్ని రోజులకు నేను చోటు ఇవ్వలేకపోయినాను ప్రభా, నా ఇష్టానుసారం తిరుగుతున్నానయ్యా. వద్దు ప్రభా, ఈ రోజు నుంచైనా నీకు నేను చోటు ఇస్తానయ్యా. నువ్వు మరలా వస్తావయ్యా. ఆ స్థలము నా కొరకు సిద్ధపరుస్తున్నావయ్యా. ఆ స్థలములో నేను ఉండాలంటే భూమి మీద హృదయమైన స్థలము నీవు ఇస్తావా? ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఆయనకు స్థలం ఇవ్వడం నేర్చుకోండి. రేపటి దినమున ఆయన మరలా వచ్చినప్పుడు నిన్ను తీసుకొని పోతాడట, అక్కడ స్థలం ఇస్తాడు. ఆ స్థలమే కనుక పోగొట్టుకున్నావు అనుకో, ఈ స్థలములో నువ్వు ఇస్తానని ఒప్పుకుంటే ఈ హృదయమైన స్థలం ఆయనకి ఇస్తే ఈ స్థలములో పరిశుద్ధాత్మ నివాసం చేస్తాడు. రేపటి రోజున ఎత్తబడి సంఘంలో ఆయన వరుడుగా వస్తాడు. అదే రెండవ రాకడ. చూద్దాం అదే మాట చివరిగా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం ముగించేస్తాము. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. కాలమును సమయమును తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. 9వ వచనం చదువు. ఇప్పుడు ఆ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఆ మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండ్రి. ఇప్పుడు 11వ వచనం.
గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకములకు చేర్చుకొనబడిన ఈ యేసే, అండర్లైన్ చేసుకోండి, పరలోకములకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు కొట్టు, గట్టిగా కొట్టు, గట్టిగా కొట్టు. మొదటి రాకడ ఆయన దిగి వచ్చాను, స్థలం లేదు. ఇప్పుడు భూమి మీద నువ్వు స్థలము, ఒకవేళ ఇప్పుడే నువ్వు స్థలం ఇస్తే ఆయేసే, ఆరోహణమైన ఆయేసే మరలా రెండవ రాకడ సంఘముడు ఎత్తుకొని పోయేదానికి ఆయన వస్తా ఉన్నాడు. ఇస్తావా? ఈరోజు స్థలం ఇవ్వడం నేర్చుకో. ప్రభువా, నా ఇంటిలో, నా కుటుంబంలో, నా హృదయంలో నీకు చోటిస్తానయ్యా, నన్ను క్షమించు. ఎన్ని రోజులు నీకు స్థలం ఇవ్వలేకపోయినాయా? ఒప్పుకొని చేసుకో. ప్రభుని అడుగు. ఈ రోజైనా నీకు నువ్వే పరీక్షించుకో. ప్రతిదీ కూడా లేఖనములో చూపించాలి. ఆయనకు స్థలము ఈడే. ఇస్తావా? ఈ రోజైనా నీ జీవితంలో ఎన్నో క్రిస్మస్లు పోయినాయి కదా, స్థలం ఇచ్చినవా? ఇవ్వు, స్థలం ఇవ్వు. ఆ ఆత్మ నీలోనికి దిగి వస్తుంది బిడ్డ. దిగి వచ్చే దేవుడి పరిశుద్ధాత్మ, ఎత్తబడే సంఘమే పరిశుద్ధాత్మ. ఆ ఆత్మను పొందుకుంటేనే వాక్యం సెలవిచ్చింది. ఆయన యెషయా గ్రంథం చదివినప్పుడు ఆ ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చాను అని వాక్యం సెలవిచ్చింది. సగమా రెండు చేతులు జోడించి మీకు చెప్తున్న విషయం ఏంటంటే, పరీక్షించుకోండి. ఈరోజు ఆయనకు చోటు ఉందా నీ దగ్గర? ఆయన దగ్గర స్థలం ఉందా? ఇంకా తిరుగుతూ ఉంటావా? వద్దు, తిరిగి సమయం పోయింది. ఇప్పుడు ఆయన వచ్చే సమయం వచ్చింది. ఆ సమయంలో నిలకడగా కట్టుబడి ప్రభువు కోసం నిలబడు. రేపటి దిన మనం ఎత్తపడతాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి